సో, రోజుకి ఒక 100 మందితో నేను మాట్లాడుతున్నారు నా టీమ్ లేకపోతే లైక్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఒక 100 మందిని కౌన్సిల్ చేస్తే 100లో ఒక 30 మంది మాత్రమే ఇన్ పర్సన్ ఒక ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లి ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడతారేమో కానీ, రిమైనింగ్ 70% ఆఫ్ ద పీపుల్ ఓవర్ కాల్స్‌లోనే కమ్యూనికేట్ అవుతున్నారు. సో, ఓవర్ ఇంటర్నెట్‌లోనే వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. సో, ఆబ్వియస్‌గా మీరు కూడా అది చేయొచ్చు. సో, మీరేదైతే లైక్ బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్ అని వెతుక్కోవడమా, లేకపోతే ఆబ్వియస్‌గా ఫస్ట్ గూగుల్ చేసేయండి. మీకొక సెట్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్ లిస్ట్ దొరుకుతది మీకు. సో, మీరు ఆ లిస్ట్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్ అందరికి కాల్స్ చేసేయండి డైరెక్ట్‌గా. వాళ్ళ వెబ్‌సైట్స్‌లో నంబర్స్ ఉంటాయి. సో, డైరెక్ట్‌గా కాల్ చేసేయండి. అందరితో మాట్లాడండి. ఇప్పుడు ఇన్ పర్సన్ మీరు ఏదైతే క్వెషన్స్ అడగాలనుకుంటున్నారో, ఆ క్వెషన్స్ అన్ని ఓవర్ కాల్ అడిగేసేయండి వాళ్ళని. సో, వాళ్ళిచ్చిన ఇన్‌పుట్స్ అన్నీ మీరు ఒక దగ్గర రాసుకోండి. సో, 5 ఇన్‌స్టిట్యూట్స్ మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారంటే 5 నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. 5 కరిక్యులమ్స్‌ని వాళ్ళు పంపిస్తారు. లేదంటే మీరు అడగండి పంపించమని. సో, అన్నీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్లేస్‌మెంట్ ట్రాక్, ఇన్‌స్టిట్యూట్ క్రెడిబిలిటీ, కరిక్యులమ్. సో, వీటన్నిటిని మీరు గ్యాదర్ చేసుకొని అప్పుడు మీ రీసెర్చ్ స్టార్ట్ చేయండి. ప్రతి ఇన్‌స్టిట్యూట్ లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. సో, ప్రతి ఇన్‌స్టిట్యూట్ కరిక్యులమ్ ఓపెన్ చేయండి. ప్రతి ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. సో, అక్కడే మీకు ఆన్సర్ వచ్చేస్తది. సో, అన్నీ ప్రాపర్‌గా చెక్ చేసుకొని, సో, ఏది మీకు బెస్ట్ అనిపిస్తుందనేది మీరు డిసైడ్ చేసుకోండి.